మత్తయి సువార్త 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. చాలు. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీ ఆత్మీయ జీవితంలో కుదుట పడద్దు, భయం వేస్తాము, జాగ్రత్తగా ఉండాలని. మనం అనుకుంటాం అపవాది మనం పాపం చేస్తే వస్తుంది, ఇంకోటి చేస్తే వస్తుంది అని. ఇక్కడ సాక్షాత్తు యేసు ప్రభువారు అనే మాట ఏంటంటే, నీవు అనగా అపవాది, నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు కాదు. సంగతులు అనందా పాపాలను ఉన్నాయా? సంగతులు అంటే నేను పద్దాక అంటాను కదా మిమ్మల్ని, అమ్మ లోక మర్యాద అనుసరించగా దేవుని మర్యాద ఏదో చిత్తం ఏదో తెలుసుకుని చేయండి. నీకు తెలియకపోతే నువ్వు ఎలా ఆలోచిస్తావు? రక్షణ పొందినా ఒక మనిషిలాగా ఆలోచిస్తావు, మనిషిలాగా మాట్లాడతావు, మనిషిలాగా పలకటం, మనిషిలాగా ఆలోచించడం. దేని గురించి అయినా సరే, ఏ విషయాలైనా సరే నువ్వు దేవుడిలాగా కాకుండా మనిషిలాగా, చెడు కాదు, పాపం కాదు, మనుషుల్లాగా ఆలోచిస్తావు. మనిషి సంగతులు ఇప్పుడు దానికి మనిషి చెప్పాలంటే మనుషులాగా ఎలా సార్ అంటే, లోక మర్యాద ఏంటది? దేవుని మర్యాద వేరు, లోక మర్యాద వేరు. లోక మర్యాద 4 రాళ్ళు వెనక్కేసుకోమంటది, దేవుని మర్యాద ముందుకేయమంటది, అక్కడ దాచుకోమంటది, పరలోకంలో దాచుకోండి, అందరికీ పెట్టండి, ఇది అంటది. ఇలా లోకానికి దేవుడికి చాలా తేడా ఉంది. ఒక మనిషి రక్షణ పొందిన విశ్వాసి నువ్వు పాపం చేయక్కర్లా, ఒక మనిషిలాగా ఆలోచిస్తే చాలు. ఏమవుద్ది? అపవాది చోటు చేసుకుంటుంది. చాలు. నువ్వు డబ్బుల దగ్గరే ఉంది, నేను దాచుకోవాలి, నా కడుపు నిండాలి, మా వాళ్ళకి పెట్టాలి, ఆ సంపాదించి, ఇలా మామూలుగా ఆలోచిస్తే తప్పేం కాదు, పాపం కాదు. నువ్వు మామూలుగా ఆలోచించినా అపవాది చోటు చేసుకుంటుంది. నీవు మనుషుల సంగతులనే తలుస్తావు కానీ దేవుని సంగతులతో నీకు పని లేదు. అంటే ఎప్పుడైతే ఒక మనిషి మామూలుగా ఆలోచిస్తాడో, పాపం అక్కర్లా, మామూలుగా ఆలోచిస్తే ఏమొస్తుంది? సాతాను వచ్చి నీకు తెలియకుండానే, నీకేం పట్టక్కర్లా, నువ్వు ఎగరక్కర్లా, నీకు తెలియకుండానే ఆలోచనలు నీ దగ్గరికి వస్తుంది. వచ్చి ఏమనుకుంటుంది అపవాది? చూడండి, అపవాది ఏమంటుంది అనుకుంటుంది తెలుసా? ఓకే, మనకి ఈ మనిషి పాపంలో పడక్కర్లా, దేవుడి దగ్గర అవ్వకుండా ఉంటే చాలు, ఒక మనిషిలాగా ఆలోచిస్తే చాలు, నేను చోటు చేసుకుంటా. ఎస్, నువ్వు మనిషిలాగా ఆలోచిస్తే చాలు, అపవాది చోటు చేసుకుంటుంది. ఏ విషయంలో అయినా సరే. అక్కడ చెప్పేది యేసు ప్రభు సాక్షాత్ అంటున్నాడు కదా, నువ్వు దేవుడి సంగతులు పట్టించుకోవు, ఎక్కువ శాతం ఏంటి మనుషుల సంగతులు, మనుషుల గురించి, మనుషులు ఎలా ఆలోచిస్తారు అని సమాజపరంగా. అందుకని దేవుడి బోధ మీకు ఎందుకు చేస్తా అంటే, మీరు కనుక దేవుడి వాక్యం నేర్చుకుని దేవుడిలాగా ఆలోచించకపోతే మీరు ఎంత మంచోళ్ళైనా సరే ఆఖరికి అపవాది చోటు చేసుకుంటుంది. ఆ మంచితనంతోనే అపవాది దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. అపవాదికి కావాల్సింది ఏంటంటే, నువ్వు పాపంలో పడాలని కాదు, అపవాదికి కేవలం కావాల్సింది దేవుడి నుంచి దూరంగా ఉండాలి, అంతే. ఇక చాలు, ఆడే నాశనం అయిపోతాడు. ప్రత్యేకంగా అపవాది టైం తీసుకుని నాశనం చేయక్కర్లా. అందుకని మీ అందరికీ చెప్తా, వాక్యం ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందేవు మంచిదే. కానీ ఎంత దేవుళ్ళు మారుతున్నావు, అదే పిచ్చ మాటలు, అదే ఆలోచనలు, అత్తాకోడలు గొడవలు, లేకపోతే లోకంలో దృష్టి, ఆ మాట ఈ మాట, అయ్యో నేనేం తప్పు చేయాలి, పాపం చేయాలి, అక్కర్లా. నీ నోటి, నీ మనస్తత్వం చాలు. దేవుడిలాగా ఆలోచించకుండా మనిషిలాగా ఆలోచించు, ఏమవుతుంది? అపవాది. అంతే. మీరు అందరూ ఏమనుకుంటారంటే, మా దగ్గర రాదండి, తాగుబోతులోళ్ళకి, వ్యభిచారుల దగ్గరికి, దొంగతనం చేసేవాళ్ళకి వస్తుందండి. మరి ఇక్కడ యేసు ప్రభు చెప్పలేదండి, నువ్వు మనిషిలాగా ఆలోచిస్తే చాలు, వస్తుందండి. వచ్చి నిన్ను మెచ్చుకుంటుంది. సభాష్ నా కుమార, చాలా మంచిగా సమాజంలోనికి మంచి పేరు వస్తుంది, ఇట్టగుండు, అంతే. మనకు దేవుడు, ఆరాధన ఇట్లాంటివి వద్దు, వెళ్ళి వచ్చేయి, అంతే. రాముడు మంచి బాలుడు, నువ్వు మంచి బాలులాగుండు. ఎవరి మాటలు ఇవి? అపవాది మాటలు. నీకు మంచిదనే నేర్పిస్తుంది. మంచిగుండం మనము చక్కగా ప్రార్థన, విజ్ఞాపనలు, చర్చికి వెళ్ళటాలు. ఎందుకు ఇవన్నీ? మనం షో చేయాలంటే బైబిల్ పట్టుకో, చంకలో పెట్టుకో, మంచిగుండు, మంచి క్రైస్తవులాగుండు. చాలా ఇష్టం మంచి క్రైస్తవులు అంటే. ఎవరికి? అపవాదికి. చాలు. ఇక దేవుడి వాక్యము నేర్చుకోవడం, తెలుసుకోవడం ఏముండదు.